స్తోత్రాలు ప్రభా. నాయన దీనిలో దౌర్భాగ్యమైన వారం దిక్కులేని వారం తండ్రి నీ చిత్తమైతే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధుడ గత నెల నుంచి నేను వరకు మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడో ప్రభావ స్తోత్రం నాయన. ఇదిగో నన్ను కూడా తోటి పిల్లలతో కూడి నాయన ఇప్పుడు ప్రార్థించుకుని చుండగా నాయన ప్రార్థనలో మీరు తోడై ఉండండి ప్రభా. ఇదిగో పాటల్లో తోడై ఉండండి నాయన, ఆరాధనలో తోడై ఉండండి నాయన. నేను బిడ్డ చెప్పే వాక్యంలో మీరు తోడైండి, మీరు ముందుకు నడిపించమని బ్రతులాడుకుంటున్నాను అయ్యా. స్తోత్రం నాయన. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. అపోస్తలుడైన పౌలు గారి విశ్వాసము మన విశ్వాసం ద్వారా ఒప్పుకుందాము.
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 17 వరకు. నేను ఫస్ట్ చెప్తాను, నెక్స్ట్ మీరు చెప్పండి. అమ్మా తీసారా అందరూ? సామెతలు 10, 1 నుంచి 17 వరకు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించను. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయుడు, భక్తిహీనుని ఆశను భంగం చేయడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించెను. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిలన వర్తనుడు బయలుపడును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనపడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ఇది నాతో అందరూ చెప్పండి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును కాక. కూర్చోండి. ఈ శిష్యులు చేతులు కడుక్కుని ఉండగా భోజనము చేయుచుండేది. వారి యొక్క నీతిమంతులు పేదల కార్యాచారము చూపుని అడిగారు. దేవుడి కొత్త వాక్యం తీర్చింది కాక. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులను పాప పరిచర్యమును గైకొనుచున్నారు. కొద్ది మనకీయులు 1వ అధ్యాయం 14వ వచనం. నా ప్రియులారా, పారంపర్యమందు విశేష శక్తి గలవారైన నా స్వాగతులలో నా సమాన వయస్కులైన అనేకులు కంటే యూదులు మాదములో అత్యాధునిక నుండి నన్నిన నాడవుని గురించి మీరు ఉంటిరి. ఆయనను అందరికీ శుభాలు కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారా? అల్లం చేస్తున్నారా? అబద్ధాలు ఆడుతున్నారా? నిజాలే మాట్లాడుతున్నారా? వెరీ గుడ్. ఈ నెల 13వ తారీఖుని ఎలక్షన్ సందర్భంగా ఈ నెలలో 2 మీటింగ్లు చేయవలసింది 1 మీటింగ్ కిందే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు వరకు కూడా మనం చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, అసలైన అంశాలు కలుపుతున్నాం. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, నీకే వేలాది వందనాలు. గతించిన కాలంలో మేమందరం కూడి ఈ సమావేశంలో పాల్గొన్నాం తండ్రి. నీ ఆరాధన జరిపించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడు. మరి ఈ ఆరాధనలో మేము ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఈ బిడ్డలకు నేర్చుకునేలాగా మీరు మాట్లాడండి. మీరే మాలో ఉండండి నాయన. ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు కానీ శోధనలు లేకపోకుండా మమ్మల్ని ముందుకు నడిపించండి. ఎక్కడైతే ఇద్దరు కూడి నామని సృష్టిస్తారో అక్కడ నేను ఉంటామని సెలవిచ్చావు తండ్రి. నీవు ఇక్కడ ఉన్నావు, మాలో ఉన్నావని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా నేను సక్రమంగా జరిపించమని నజరేయుడైన యేసు నామములో బట్టి వేడుకుంటున్నాం తండ్రి. లైన్లో లేకుండా ఏంటి మా సామెతలు 10:1.
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 17 వరకు కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానము గల కుమారుడు, జ్ఞానము అంటే ఏంటి అర్థం? తెలివి. ఓకే, వెరీ గుడ్. ఇంకా మంచి వాళ్ళు ఏం చేస్తారంట? తండ్రిని సంతోషిస్తారు. సామెతలు 10 అధ్యాయం 1వ వచనంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖము పుట్టించను. ఇక్కడ ఎంతమంది తల్లిని ఏడిపిస్తున్నారు చెప్పండి, నిజంగా చెప్పండి. నాకు ఐస్ క్రీమ్ వచ్చింది, అమ్మా నాకు ఐస్ క్రీమ్ కొంటావా కొనవా? నేను కొన్నాను అంటది అమ్మ. ఏం చేస్తావు? నేలపై పడి వెళ్ళేసి ఐస్ క్రీమ్ కొనిపించుకునే వరకు కూడా నీవు ఆవిడ్ని ఇబ్బంది పెడతావు. ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవు తెలియదు. అలాగా తల్లిని ఏడ్పిస్తారు. అదేవిధంగా జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. జ్ఞానం గల కుమారుడు అంటే ఎవరు? జ్ఞానం గల కుమారుడు అంటే తెలివైన వాడు, మంచివాడు, నడవడికలో గొప్ప, ఇతరుల చేత చెడు మాట అనిపించుకోని వాడు. వాడు ఏం చేస్తాడు? ఉదయాన్నే లేచి కాలకృత్యాన్ని తీర్చుకుని స్నానం చేసి బట్టలు వేసుకుని టిఫిన్ చేసేసి పుస్తకాలు తీసుకుని బడిలోకి వెళ్తాడు. ఆయగాడు పని చేసుకుంటాడు, మళ్ళీ వస్తాడు, హోంవర్క్లు చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడు, పడుకుంటాడు. ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పటికి మంచి మార్కులు, 600 మార్కులకి సుమారుగా 550 మార్కులు సంపాదించుకుంటాడు. 550 మార్కులు సంపాదించుకున్నాడంటే వాడు జ్ఞానం గల కుమారుడు. ఆ కుమారుడికి మార్కులు షీట్ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అని ఆ కుమారుడు గురించి ఫోటోలో పేపర్లో పడ్డప్పుడు కానీ ఆ తండ్రికి ఏంటి? సంతోషము, గౌరవము. అలానా కిరణ్ ఉన్నాడు, రవికోడు కొడుకంట, వాడు 600 మార్కులకి 599 మార్కులు సంపాదించాడంట అని చెప్పుకుంటే పక్కన పాలెట్టుకునే రవికి ఎలా ఉంటది? నా కొడుకు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు అని అంటారా అనరా? అది ఎవరు గొప్ప? తండ్రికి గొప్ప. అటువంటి గొప్ప మనం కలిగి, వివేకుని పెదవుల యందు జ్ఞానము కనపడును, బుద్ధిహీనుని వీపు పైన బెత్తము తగ్గు. 13వ వచనంలో ఉంది ఈ మాట. 10:13లో వివేకుని పెదవుల యందు జ్ఞానము కనపడును. పెదవుల యందు జ్ఞానం కనపడంటే వాడు ఏం చదివాడు, ఏం చదివింది, ఆ చదివింది రాతంతా కూడా పరీక్షల్లో పెట్టి చక్కగా ఆడు మాట్లాడుకుంటూ నెమరు వేసుకుంటూ ఎలాగైతే ఆ వాక్యాలను రాస్తా ఉంటాడో ఆడేమవుతాడు? జ్ఞానము కలిగిన వాడుగా కనపడతాడు. అటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం నెమరు వేసుకోవాలి. ఎప్పుడు చూసినా అల్లరి, గొడవలు, ఒకరితో ఒకరు కొట్టేసుకుంటాం, బాగేసుకుంటాం. తర్వాత పితరులు, వీడి మీద ఆడు, ఆడి మీద వీడు. పితరులు చెప్పినప్పుడు ఏం చేస్తారు? అంకుల్ వీడు నన్ను కొట్టాడు, ఎలా కొట్టావా? కొట్టలేదండి, నిజం చెప్పు. కొట్టానండి. ఎందుకు కొట్టావు? ఆడని తిట్టాడండి. ఇది జరిగినప్పుడు నేనేమంటాను? ఎరా నువ్వు వయసులో చిన్నవాడు అయినా ఎలా ఉండాలి? జ్ఞానం కలిగిన వాడులా ఉండాలి కనుక అని కొట్టకూడదు, తిట్టకూడదు, మీరిద్దరు స్నేహంగా ఉండాలి అని ఎవరు చెప్తారు? అంకుల్ చెప్తాడు.
అంకుల్ చెప్పినప్పుడు మీరేం చేస్తారు? దాన్ని వింటారా? లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి, బాబు దగ్గరికి వెళ్ళి, పక్కోడి దగ్గరికి వెళ్ళి నన్ను వీడు ఎలాగన్నాడో వాడు అలాగన్నాడో అని చెప్పుకుంటారా? ఆ మాటలు ఏమో నలుగురు కూర్చుని గుసగుసలాడుతూ ఉంటారు. మాస్టర్ బడిలో పడతారు, మాస్టర్ బడిలో పట్టకూడదు. ఇక్కడ అంకులు తిట్టకూడదు. మరి వాళ్ళు ఎలా బాగుపడతారు? బాగుపడతారా? బాగుపడతారు. అలా బాగుపడకపోకుండా చెడు తిరుగుతూ చెడు అలవాట్లు చేసుకుంటూ నీ గురించి మరి చెడగా చెప్పుకున్నప్పుడు తల్లికి సంతోషం. సంతోషం అని తల్లికి, దుఃఖం కాదు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. బడిలో మాస్టర్ కొడితే ఇంటికి వచ్చి చెప్తుంది, ఈవిడేమో దెబ్బలాంటి వస్తాం. ఇది చదివే వస్తుంది కదా. మాస్టర్ కొట్టారు, బుద్ధిలే లీటర్ ఎదవకాన, నువ్వు బాగా చదువుకోవాలి కదా, చదువుకుంటే ఆయన ఎందుకు కొడతాడు అన్నీ. ఏమన్నా తల్లి కానీ తండ్రి కానీ ఏమైనా చెప్తున్నారా? ఏమీ లేదు. మా అమ్మ కాబట్టి ఫైటింగ్కి వెళ్ళిపోయింది, మా నాన్న కాబట్టి ఫైటింగ్కి వెళ్ళిపోయాడు మాస్టర్ మీదకే. ఇవాళ స్కూల్లో ఉంటాడు, ఇంకో స్కూల్లో ఉంటాడు. పాడేది ఎవరు? ఇవి వివేకం లేని వాళ్ళు చేసే పనులు అంటారు. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో శ్రమలు అన్ని. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూడులు నోరు అప్పుడే నాశనం చేయదు. మూడులు అంటే ఏంటి? నష్టజాతకులు కావాలని అన్ని తెలిసిండి కూడా నెత్తి మీదగా కొంపలు తెచ్చుకునేవాళ్ళు అన్నమాట. మనం మాట్లాడే మాటలను బట్టే ఏదైనా ఉంటుంది. కానీ ఎవరైనా సరే పెద్దలు, ఒక చిన్నపిల్లలైనా ఎవరైనా సరే తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు ఆ మార్గాన్ని నడవకూడదు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎంతవారు చెప్పినప్పుడు మనకు చెప్పారు అంటే మన గురించి ఏదో చెడు అభిప్రాయం వాళ్ళ దృష్టికి వెళ్ళింది కాబట్టి మన గురించి మంచి చెప్పారు. ఓకే, అలా ఉండకూడదు. నేను ఒకటి చేత చెప్పించుకోకూడదు. ఎలా చెప్పించుకోవాలి? రావణ దారంటే వెళ్తుంది అనుకో, రావణ ఎంత మంచిదనమ్మా, అందరికీ తలలో నాటిలో ఉంటుందమ్మా అని అనిపించుకోవాలి. అంతేగాని ఇదా ఇక్కడ ఉంటే ఇక్కడ మాట, అక్కడ ఉంటే అక్కడ మాట ఆడుతుంది అనిపించుకుంటే అది ఎవరికి బ్యాడ్? ఇక్కడ జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుని ఆశను భంగము చేయు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు. బద్ధకంగా పనిచేయవాడు, ప్రతిదీ కూడా బద్ధకంగా పనిచేయకూడదు. ప్రతిదీ కూడా టైం టు టైం మెయింటెనెన్స్. వస్తే మనం ఇంటి రావాలి, తీసుకుని స్నానం చేసి బట్టలు వేసుకుని టిఫిన్ చేసి స్కూల్స్కి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసి. ఆ విధంగా మనం ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి మనం ఉండాలి. బుద్ధి లేక ఇక్కడ ఇంకో మాటను చూడు, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అట, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. దరిద్రుడు పేదరికములో ఉండటం నాశనకరం అట. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనులు కలుగు వచ్చు బడి పాపము పుట్టించను. బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు, నీతిమంతులు పెదవులు అనేకులను ఉపదేశించును. మనం ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని మంచి మార్గాన్ని నడిపించాలి. మనకి హృదయం రెండు విభాగాలుగా పనిచేస్తుంది. హృదయం రెండు విభాగాలు అంటే ఒకటి చెడు విభాగం, ఒకటి మంచి విభాగం. చెడు విభాగం ఏంటంటే ఎంతసేపు కూడా ఎదుటి వాళ్ళని చూసి ఏడవడం,
ఆడు బాగుపడిపోతున్నారు. వీడు కొత్త డ్రెస్ వేసేసాడు, ఇదో ఆడు బాగా ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎక్కడ దొంగతనం చేసేసాడు, లేకపోతే ఎక్కడ ఏం చేసేసాడు, వీడు కొత్త డ్రెస్ వేసేసాడు అంటారు. ఒకడు ఏం చేస్తారు, అయ్యి బాబా ఆడుకోడు కొత్త డ్రెస్ వేసుకున్నాడు, నాకు డ్రెస్ వేయలేదు. ఆ విధంగా మనం చెడు మాట్లాడుకోవటం మానేసేసి మంచితనాన్ని ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో అప్పుడు మనకి మేలు అనేది మనకి ఉంటుంది. మత్తయి సువార్త 15:2 చదువు. ట్రెడిటేషన్. ఈ శిష్యులు చేతులు పడుకోకుండా భోజనం చేస్తున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారని అడిగి ఇక్కడ ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 15:2 ఏమంటున్నారంటే, భోజనం చేసేటప్పుడు చేతిని శుభ్రంగా కడుక్కోకుండా ఆహారాన్ని వెంటనే వాళ్ళు భుజిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఇప్పుడంటే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, నెలకు ఏదో జీతం వస్తుంది, ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకుంటున్నారు, పడుతుంటే భోజనం చేస్తారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు రాకడకు ముందు భాగంలో అందరూ కూడా శ్రమతో కూడిన వారే, అందరూ కూడా శ్రమతో కూడినవారు. ఒక్క మాట చెప్తున్నాను ఏమండి, కరుణామయుడు సినిమా చూసారు కదా అందరూ? కరుణామయుడు సినిమా చూసారా? కరుణామయుడు సినిమాలో యూదులు రొట్టెల్ని పేదవాళ్ళకి పంచడానికి ఆహారం లేక అలమటించిపోయి వాళ్ళ ఆడుతూ ఉంటే ఇలాగా ఇసిరితే అటు ఇటు పరిగెడతా ఉంటారు. పరిగెడుతున్నప్పుడు ఒక బాబు అక్కడ ఉంటే నాకు ఈ రొట్టె నాకు ఆకలేస్తుంది, నాకు భోజనం లేదని చెప్పేసి అడిగితే ఆ రొట్టెని ఆడికి దగ్గరగా కొంచెం దూరంలో అలా ఇసిరుతారు. అలా ఇసిరినప్పుడు ఏమవుతుంది, ఆ రొట్టెని తీసుకోవడానికి వెళ్ళి ఆ రొట్టె మీద పడతాడు. పడేటప్పటికి ఈ జనమందరూ వెళ్ళిపోయి ఆ కుర్రాన్ని తుక్కేసేసి ఆ రొట్టెని ముక్కల కింద చిక్కుని ఎవడో బలవంతుడు ఆ ముక్కని చిప్పేసేసుకుని తినేసి కుర్రాడు ఏమైపోయాడు. అదే విధంగా ఇక్కడ వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, భోజన సమయానికి వాడు ఆకలితో ఉన్నారు కాబట్టి చేతిని కడుక్కుని తినడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. ఆ పూట ఆహారం తింటే వాళ్ళు బ్రతుకుతారు, లేదు అంటే చనిపోతారు. ఇక్కడ ఈ మాటని ఇక్కడ చెప్తున్నాడు. పెద్దల యొక్క ఆచారము, మనుషుల యొక్క ఆచారము, మానవుడు కల్పించిన పద్ధతి. మానవుడు కల్పించిన పద్ధతులు అంటే ఆ రోజుల్లో ఎస్సీ కులం వాళ్ళు వీళ్ళందరూ ఎలా నడిచేవాళ్ళు, వెనకాల టాటాకు కట్టుకుని తిరిగేవారు. ధనకులు జమీందారులు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఎదురకుండా కనపడుకోకుండా పక్క నుంచి తప్పించుకుని తిరిగేవారు. ఆకు కింద నేల మీద పాక్కుంటూ వెళ్తుంది అనుకో, పాక్కుంటూ వెళ్ళినప్పుడు బూడిది గట్టలు ఇచ్చిపోతుంది. పెద్దగా ఉండేటప్పుడు ఆ ఆకులా చేతితో పట్టుకుని తప్పించుకుని వెళ్ళేవారట. లేదు అంటే 20 కొరడా దెబ్బలు తినేవారు. అదంతా కూడా యేసుక్రీస్తు వారు మనకి కల్పించింది కాదు, అది పెద్దలు నిర్ణయించింది. ఇప్పటికీ కూడా అంటారు, పెద్దలు నిర్ణయించారు. ఆ వేపనోళ్ళు మీకు ఇవన్నీ పెట్టిన వాళ్ళు, ఆ వేపనోళ్ళు అది ఇది పెట్టి ఇవన్నీ చేసి ఇలాగా అట్టడుగుని చెప్పేసి అని చెప్పేసి ఆ విషయంలోనే ఈ సమాజం మారటం కోసం అంబేద్కర్ తన చట్టాన్ని రాసి రాజ్యాంగాన్ని కుదుర్కొచ్చి పెట్టాడు. ఈ రోజు మనం ఈ బట్టలు వేసుకుని ఇంత అఫిషియల్గా ఉంటున్నామంటే ఇదంతా కూడా ఆయన చేస్తాం. అదే ఇక్కడ ఆచారం గురించి చెప్తున్న మాటలు. కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి 10 మంది కూడా అందరితోటి కలిసిమెలిసిగా మీరు ఉండండి. Dear family members, after last month meeting we are fine this May. Our Lord's survey, it may rain
from now on. By the grace of God, will becomes of the grace given by His messages. Every day, we are all continue praying for you and your family members. I am construction new building for them. Now we have no financial resources, so the work has now stopped. Please keep in your prayers and about children's and widows' needs. God bless you all. Thank you. స్తోత్రాలకు కారణభూతుగా నీకు తండ్రి, నీకు వేలకు స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన స్తోత్రం తండ్రి నాయన, పాటల ద్వారా ఆరాధన ద్వారా నాయన మీరు ముందుండి నీ బిడ్డ చెప్పే వాక్యం ద్వారా మీరు ముందుగా నడిపించినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. బిడ్డలని విడోస్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల మీరు తోడై ఉండండి ప్రభావ. చక్కటి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయండి నాయన. స్తోత్రం నాయన. నాయన బిడ్డలకు జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేతండి. స్తోత్రం నాయన. అలాంటితో కూడా నాటపాటల వల్లే కాకుండా నాయన మీ అందు బైబిల్ తెలియని బిడ్డగా ఉంచి మనం బ్రతుకున్నాడుకున్నాను ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, దయామయుడు, ప్రేమమయుడు నాయన. నీ ప్రేమ ఎంత అమూల్యమైనది ప్రభా. స్తోత్రం నాయన. బిడ్డలో నాయన ఉంటుండగా నాయన బిడ్డలకు ఆహారంలో తోడై ఉన్నావు తండ్రి, ఆటపాటలో తోడై ఉన్నావు తండ్రి. స్తోత్రం నాయన. బిడ్డలని చల్లని హస్తం కింద ఉంచావు తండ్రి, నీకు ఎన్నో వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నాయన బిడ్డలని విడోస్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన విడోస్ పట్ల ఉండండి, బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి నాయన. స్తోత్రం నాయన. ఎటువంటి బలహీనత ఉన్నా కానీ నన్ను నీ కలవరి రక్తంలో కడిగి శుద్ధి చేయమని బ్రతిమాడుకుంటున్నాను నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. బిడ్డలకు సహాయం చేస్తున్నా నాయన, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నన్ను బిడ్డలు గుప్పిళ్ళు విప్పించి చుట్టగా నాయన బిడ్డలు గుప్పిళ్ళు నింపండి తండ్రి. స్తోత్రం నాయన. ఆ బిడ్డలకు నిండారు దేవుని దయచే తండ్రి. స్తోత్రం నాయన. ఆ బిడ్డలు ఉద్యోగరీత్యాలో మీరు తోడై ఉండండి తండ్రి. స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయమని బ్రతిమాడుకుంటున్నాను తండ్రి. ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము నెరవేరుగాక. మా దినములను దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించుము, మాకు క్షమించుము, శోధనల నుండి రక్షించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు అన్యోన్యత సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలం నడిపించిన గాక. ఇంతవరకు నైనా ముందు కలిసి కాపాడేదిగా ప్రభావ. మీ బిడ్డలు చెప్పే వాక్యంలోనూ పాటల ద్వారా వాక్యం ద్వారా నైనా మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభావ. మాకు ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. ఇదిగో నా ప్రభావ, నీ బిడ్డ అయితే నా ప్రభావ, ఈ కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వదించిన ప్రభావ. మీరు ఆ బిడ్డలకు ఇచ్చే ప్రతిఫలం నాయన మాకు దయచేస్తున్నారు ప్రభావ. ఎంతో సమృద్ధిగా నైనా మమ్మల్ని కాసి కాపాడి నైనా నడిపించినందుకు నైనా మీకు ఎలాగ వందనాలు, నమస్కారాలు ప్రభావ. నాయన ఈ మధ్యాహ్నం కాలం సమయంలో నా ప్రభావ మీరు మాతో మమ్మల్ని నడిపించి నాయన ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి నాయన వచ్చిన కుమార్తెను బట్టి, అడ్డలను బట్టి, మనవలను బట్టి, మనవరాలను బట్టి ప్రభావ అందరినీ కాసి కాపాడి నాయన ఆరోగ్యం, బలము, శక్తి దయచేది నామములో ప్రార్థిస్తున్నాను తర్వాత. స్తుతిస్తున్నాను సేవడు బిడ్డలందరినీ చేస్తుంది అనేసి ప్రతి ఒక్కరిని దీవించండి అనేసి సేవడు బిడ్డలందరినీ మాకు స్పాన్సర్స్ వచ్చినా చూడండి. మీకు లెక్క ఈ ఆహారాన్ని అందుకున్నాను దీవించేస్తుంది అనేసి ఇక్కడ వచ్చండి వాళ్ళని కూడా దీవించేస్తుంది. ఆహారం మాకు బలము, శక్తి ప్రసాదించండి. మీకు లెక్క స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి స్పాన్సర్స్ వచ్చినా చూడండి. ఎవరికైతే అనారోగ్యంగా ఉన్న ఆరోగ్యం తీసి మంచి ఆరోగ్యం పొందండి. విషయం మీకు లెక్క స్తోత్రాలు. ఆమె
आगे